మాత్రం చాలా సింపుల్గా వదిలేయాల్సిన గుర్తుల్ని మర్చిపోమంటున్నావు. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. పెళ్ళయింది కాబట్టి తనే జీవితం, మిగతాది మర్చిపోవాలి అంటే అది ఎలా సాధ్యం వైదేహి? చెప్పు. మా అన్నయ్య వదినల కాపురం చూశాక అసలు పెళ్ళే చేసుకోకూడదనుకున్నాను. కానీ నిన్ను చూశాక నువ్వు నాకు కావాలి అనిపించింది. జీవితాంతం నీ తోడుగా ఉండాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం అనిపించింది. అందుకే పెళ్ళికి అంగీకరించా. కానీ ముసుగు చాటున చాలా జరిగిపోయాయి. వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ లేదు. వామ్మో, ఇక్కడ అబ్బాయి కూడా లేడు. ఇదేదో కొంప ముంచేలా ఉంది. నిన్ను నన్ను కలపడానికి కాకపోతే అలాంటి పెళ్లికి నా దృష్టిలో విలువే లేదు. అలా నా జీవితంలోకి వచ్చిన మనుషులకి గుర్తింపు ఉండదు. ఇప్పుడు నా చెల్లెలికి పెళ్ళైపోయిందని కూతుర్ని గొప్పింటి కోడల్ని చేశానని సంతోషిస్తున్న మా నాన్నేమైపోవాలి? అంటే నేనేమైపోయినా పర్వాలేదా? మనం ప్రేమించుకున్నాం వైదేహి. ఒక్క పొరపాటు వల్ల మన ప్రేమ బలైపోవాలా? నువ్వు అను, నేను పెద్దవాళ్లతో మాట్లాడతాను. ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను. మనం సంతోషంగా ఉండాలి వైదేహి. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుంది? మార్చి రాసుకోవడానికి ఇది కథ కాదు, జీవితం. నా చెల్లెలే మీ జీవితం. తనతోనే మీరు బతకాలి. మీకు దండం పెడతాను, నన్ను మర్చిపోండి. నానమ్మా, అది నా రాములవారి విగ్రహం కనిపించలేదు. వెతుకుతూ ఉంటే ఆయనకి దొరికితే ఇచ్చారు.
రాముల వారి తోడు లేకపోతే నాకు నిద్ర పట్టదు. కథలేమిటో తెలుసు కదా దశరథ రామయ్య. ఏకపత్ని వ్రతుడై ఉండాలి. మనసా వాచా కర్మణ తాళి కట్టిన భార్యను తప్ప వేరే లోకం చూడని వాడై ఉండాలి. తను నేను ప్రేమించిన అమ్మాయి కాదమ్మా. ఏం చేయాలో తెలియక ప్రాణం పోతూ అలాంటి వాడే ఈ పదవికి అర్హుడు. నీ కొడుక్కి చెప్పు దశరథ రామయ్య. తప్పకుండా గురువర్య. అన్ని అర్హతలు ఉన్నవాడు కాబట్టే నా కొడుక్కి బాధ్యతలివ్వాలన్న నిర్ణయానికి వచ్చాను. మంచిది, సెలవు. గురువారం అంటే ఇంకా 5 రోజులే ఉంది. ఏర్పాట్లన్నీ ఘనంగా చేయాలి. ఏమండి, ఇంకొక్కసారి ఆలోచించండి. అప్పుడే దేవాంజ్కి బాధ్యతలు అప్పగించడం ఎందుకు? కొంత సమయం ఆగితే బాగుంటుంది కదా. నిర్ణయం తీసుకుని ముహూర్తం కూడా పెట్టేశాక ఇప్పుడెందుకంటావేంటి కౌసల్య? నా కొడుకు శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది. గురువుగారు చెప్పిన అర్హతలన్నీ ఉన్నాయి. అంతకుమించి ఇంకేం కావాలి? ఆ అర్హత లేదన్నదే నా బాధ. తాళి కట్టిన భార్య తన మనసులో లేదు. ఈ విషయం అసలు ఎలా చెప్పాలి? అసలు నువ్వెందుకొద్దంటున్నావు కౌసల్య? కారణమేంటో చెప్పు. ఏముంటుందిరా, ఇప్పుడే పెళ్ళయింది కదా. భార్యతో 4 రోజులు సంతోషంగా ఉండకుండానే ఈ బరువు బాధ్యతలేంటా అని ఆలోచిస్తున్నట్టుంది. అంతే కదా? తమ్ముడి తెలివితేటలకి ఈ బాధ్యతలేం పెద్ద బరువేం కాదమ్మా. సంతోషంగా ఉంటూనే ఈ బాధ్యతలన్నీ చూసుకుంటాడు. బాగా చెప్పావు నాన్న. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు కౌసల్య. గురువారం దేవాంశ్కి పట్టాభిషేకం చేస్తున్నాం. గురువుగారేమో అంత ఖచ్చితంగా చెప్పారు. వీడి మనసులో చూస్తే వేరే అమ్మాయి ఎవరో ఉంది. విషయం బయటపడితే ఏమవుతుందో ఏంటో. ఏమైందత్తయ్యా? గురువుగారు ఏకపత్ని వ్రతుడుగా ఉండాలి అని చెప్పగానే మీలో ఏదో కలవరింత. కొడుకు మీదేమన్నా అనుమానంగా ఉందా అత్తయ్యా? కోపం ఎందుకత్తయ్యా? ఉన్న మాట చెప్పండి. ఏంటి చెప్పేది? నా కొడుకు మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. ఏకపత్ని వ్రతుడుగా ఉండాలి, భార్య లోకంగా ఉండాలని చెప్పారు కదా. నా కొడుకు అలాగే ఉంటాడు. వాడికి భార్య తప్ప వేరే లోకం అనేదే ఉండదు. ఏదో తేడా జరిగింది. లేకపోతే కొడుక్కి పట్టాభిషేకం అంటే సంతోషించక ఎందుకు కంగారు పడుతుంది? ఏంటో తెలుసుకోవాలి. మనసా మనసా
ఆశలో పడబోకే మనసా. ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. నోరు మూసుకుని పెళ్లి చేసుకుని పో. వద్దు నానమ్మ, నీకు దండం పెడతా. నువ్వేం చేయమన్నా చేస్తాను, కానీ ఈ పెళ్లి మాత్రం వద్దు. నా వల్ల ఏ సమస్య రాదు, నేను మాటిస్తున్నాను నానమ్మ. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. తన బాధలో కూడా అర్థం ఉంది కదా అత్తయ్య. మతిపోయిందా నీకు? బుర్రుండే మాట్లాడుతున్నావా? ఇది ఇక్కడే ఇలాగే ఉంటే నీ కూతురి కాపురం కొల్లేరైపోతుందే. ఏదో ఒక రోజు నిజం తెలిసి నీ తాళి తెగుతుందే. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఒక్కటే పరిష్కారం. దీని మెళ్ళో 3 ముళ్ళు పడాలి. మరి ఈ 3 ముళ్ళు ఏం చేయమంటావు నానమ్మా? చెప్పు నానమ్మా, ఏం చేయమంటావు దీన్ని? నాకెవరి తోడు దక్కాలని లేదు నానమ్మా. ఎవరు నా పక్కనుండాలని నేను ఆశపట్టం లేదు. నాకు ఇదొక్కటి చాలు. జీవితాంతం ఇదే తోడుగా బతికేస్తాను. కానీ నాకు పెళ్లి మాత్రం చేయొద్దున్నానమ్మా. నాకు ఈ జన్మలో పెళ్లే వద్దు. నీకు దండం పెడతాను, నన్ను ఇలాగే బతకనివ్వు. నాకు తెలుసు వైదేహి, నీ మనసులో నేనుండగా నువ్వు వేరే పెళ్లి చేసుకోలేవు. నాకు తెలుసు. నువ్వు ఏడ్చి నేలకేసి తల కొట్టుకున్నా వదిలేది లేదు. ఈ పెళ్లి చేసుకోవాల్సిందే, ఇంట్లోంచి బయటికి పోవాల్సిందే. ఇది చాలా అన్యాయం నానమ్మా. నువ్వు నోరు ముసుకుని పోరా పిల్ల వెధవా. లేదు, ఈ పెళ్ళొద్దని మీ నాన్న దగ్గర చెప్పే ధైర్యం ఉంటే పోయి చెప్పుకో. చెప్పలేవు కదా, అయితే నోరు మూసుకుని పెళ్లి చేసుకో. సునైనా, పెళ్లి వాళ్ళు వచ్చే వేళయింది. ఏడుపు మొహం కనపడకుండా దీన్ని సరిగ్గా ముస్తాబ్ చేయి. ఒక బాధకి పరిష్కారం కూడా బాధే అయినప్పుడు ఏ బాధని ఎంచుకోమంటే ఏమని చెప్తావు? నీ పక్కన కూర్చొని నీతో కలిసి ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేని చాతకందాన్ని అయిపోయానమ్మా. నన్ను క్షమించమ్మా.
అదే నేను అడుగుతున్నాను. నువ్వేంటిక్కడ? ఏం జరుగుతుంది? అయ్యో, ఎవరైనా చూస్తారు. తొందరగా వెళ్ళిపోండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే అప్పుడే వెళ్తాను. ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు. నాన్న బయటే ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరున్నా ఎవరు చూసినా నాకు సమాధానం దొరకకుండా వెళ్లేదే లేదు. నీకీ పెళ్లి ఇష్టం లేదని తెలుసు. ఎందుకు చేసుకుంటున్నావు? నేను నీ మనసులో ఉన్నాననేగా. అదేమీ లేదు. లేకపోతే మరి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? సియో, నీ ముక్కుడు ఇక్కడే కనిపించటం లేదు. ఎక్కడో ఉంటాడులే నాన్నమ్మ. పెళ్లి కొడుకున్నాడు కాబట్టి వైదేహితో అయితే ఉండడు. ఆయన ఇది ఎక్కడుంటే నాకెందుకులే. హ. దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఎప్పటికీ గుర్తుండిపోయేలా నా పేరు పచ్చబొట్టుగా పొడిపించుకున్నావు. జీవితంలో పెళ్లే చేసుకోనంటున్నావు. దీని అర్థమేంటి? నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా? లేదు లేదు లేదు. లేకపోతే అసలు పెళ్లే చేసుకునని ఇందాక అత్తయ్య బామ్మలతో ఎందుకు చెప్పావు? అవును, నీ చేతిలో ఏదో పట్టుకుని ఈ తోడు చాలు, పెళ్లే అవసరం లేదన్ను. ఏంటది? ఏంటా తోడు? ఏమీ లేదు. నేను చూశాను వైదేహి, అదేంటో చెప్పు. అయ్యో, ఆయన వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళిపోండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటది? చెప్పు వైదేహి, ఏంటా తోడు? చెప్పందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇదిగో, ఇది ఇది చూపించాను. నాకు రాముల వారి తోడు చాలు, ఇంకే తోడు అక్కర్లేదు అని చెప్పాను. చాలా, ఇప్పటికైనా వెళ్తారా? సరే, నేనే వెళ్తాను. పోయింది. అయిపోయిందా? పదండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు.
వాడిని వదిలేయ్. రై వదిలే, ఆ అమ్మాయిని వదిలే. నీకేం కావాలరా? ఏం కావాలో చెప్పరా? రేయ్, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేరా. నా మాట విను. ఒక్క అడుగు ముందుకేస్తే దీన్ని చంపేస్తాను. ఏయ్, వద్దు వద్దు వద్దు. ఓకే ఓకే, నీకేం కావాలరా? ఏం కావాలో చెప్పు. ముందు సైలెంట్ గా వెళ్ళి కారులో కూర్చో. కూర్చో. సరే, తనను వదిలేసే. రేయ్, మీరు కూడా కారు ఎక్కండి రా. రే, మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదరా. తనను వదిలేయండి రా. రే 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 రే, నేను వచ్చేసాను కదరా. ఆ అమ్మాయిని వదిలేరా. వదిలేయండి రా. రే, నేను వస్తున్నాను కదరా. నా మాట వినండి రా. వదిలేయండి రా. మీకేం కావాలో చేస్తాను. వదిలేరా. వైదేహి, ఏమండి ఏమండి ఆగండి, వదిలేయండి. ఏమండి వదిలేండి రా. ఏం కావాలరా మీకు? రేయ్, నోరు మూసుకోనండు. వదిలేయండి. ఆపండి. రే, ఒక్కసారి బండి ఆపండి రా. నేను తనతో మాట్లాడాలరా. తనని వెనక్కి వెళ్ళిపోమని చెప్తాను. బండి ఆపరా. వైదేహి, నువ్వు వెళ్ళిపో. వైదేహి, ఆపండి. ఆపండి, దయచేసి ఆపండి. ఆపండి, వదిలేయండి. ఆపండి. ఇక్కడికొచ్చి దిక్కులు చూస్తున్నారు. కారు ఇది. అబ్బాయిడ్రా. వైదే ఎక్కడ్రా? అదే చూస్తున్నానమ్మా, కారు లేదు. అమ్మో, అంటే వెళ్ళిపోయారా? ఒరేయ్, అది నీ అల్లుడిని లాక్కుపోయిందిరా. నీ కూతురు జీవితం నాశనం చేసింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అది నోరేనా అసలు? అయ్యో, అసలు విషయం నేను చెప్పే. రేయ్, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిపోయిందిరా. అది మనవణ్ణి లేపకపోయిందిరా. అమ్మా, ఆపుతావా?
రోజు రోజుకి నీ ఆలోచనలకి మాటలకి అర్థం లేకుండా పోతుంది. అసలు వైదేహి గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? ఎందుకంటే అసలు జరిగింది చెప్తే ముందు వాళ్ళిద్దరిని ఒక్కడి చేస్తాడు నా కొడుకు. అయ్యో 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 రామా, నీకెలా చెప్పాలిరా? నీ బ్యాగ్ తీసుకుని వచ్చింది తీసుకుని షాప్ కి రావాలి కదా. బ్యాగ్ కోసం వచ్చిన అది లేదు, ఆ అబ్బాయి కూడా లేడు. ఇంకేమనుకోవాలరా? అందుకని మీ ఇష్టం వచ్చినట్టు అంటారా అత్తయ్య? వైదేహి గురించి మీకు తెలీదా? నాకు తెలిసే, మీకే తెలీదు. అబ్బా, ఎందుకు నన్నమ్మ ఊరికే కంగారు పడతావు? ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఈ ముసల్దంటున్నట్టు నిజంగా అక్క బావులు వెళ్ళిపోయినా బాగుండేది. కానీ అక్క నాన్న కోసం ఆలోచించి తనకి జరిగిన అన్యాయం బయట పెట్టడం లేదు. ఇలాంటి పని అస్సలు చేయదు. మరి ఏమై ఉంటుంది? ఆయన ఫోన్ తీయడం లేదు. ఫోన్ తీయడు, అది కూడా ఫోన్ తీయదు. అమ్మా, ముందు ఫోన్ చేసి చావరా. తీయడం లేదు. ఒరేయ్, ఇప్పుడేమంటావురా? ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఫోన్ ఏమో తీయడం లేదు. ఏమని అర్థం చేసుకోవాలి? తప్పుగా మాత్రం అర్థం చేసుకోకూడదమ్మా. నా కూతురు, నా పెంపకం, కలలో కూడా అలాంటి పని చేయదు. ఏమండి, ఒకవేళ ఇంటికి వెళ్లారేమోనండి. ఇప్పుడెందుకు ఇంటికి వెళ్తారే? ఏమండి, మీరు బ్యాగ్ తేవడం మర్చిపోయినట్టున్నారు. వైదేహి బ్యాగ్ కోసం కారు దగ్గరకొచ్చి కారులో లేకపోయేసరికి తేవడానికి ఇద్దరు ఇంటికి వెళ్లారేమో. నీ మొహం! డబ్బు కోసమే అయితే తిరిగి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్నాయి, నేనిస్తాను అని మనవడు అనేవాడు. ఏమో, అల్లుడు గారు కూడా పర్సు మర్చిపోయారేమో. అయితే ఫోన్ ఎందుకు ఎత్తడం లేదురా? అబ్బా, నీ అనుమానాలు కట్టి పెట్టమ్మా. ముందు ఇంటికి వెళ్దాం పదండి.